వేదికను అలంకరించాల్సిందిగా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, సౌత్ రీజియన్ సెక్రటరీ, కన్వీనర్, సంస్థ ప్రోగ్రామ్స్, వారి స్వాగతాన్ని ఆహ్వానిస్తున్నాను. తదుపరి ముఖ్య అతిథి, కర్నూలు నగరానికి సుపరిచితుడు, మార్గదర్శకుడు, కురువృద్ధుడు, వారిని ఆహ్వానించడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్య అతిథి శ్రీ చంద్రశేఖర్ గారు కల్పర, దయచేసి ఏం కాదు, రండి సార్. ఆడ కూర్చుందరు, రండి ముందు అన్న. వినడానికి వచ్చాను సార్, మీరు ఇక్కడ ఉంటే మాకు ఒక ధైర్యం. అట్లాగే ఇక్కడ ఉండడం ధైర్యమే. మీ మార్గదర్శనం కోసం విన్నాడు ఆయన. ఇంకా నా మాట నేనే మాకు ఒక బూస్టింగ్ సార్. నాగస్వామి గారు ప్రిన్సిపాల్, వారు దయచేసి పరిషత్ మాది వెలుగోడు, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. సెక్యూరిటీ దాంట్లో చిన్న పాలు అయ్యాను. ఈ పేరు పాలు ఇచ్చారు. ఆవేశం మళ్ళీ 5 సంవత్సరాలు ఇక్కడ కలిగింది. సో వాళ్ళు గురాజు వెంకటప్ప గారు, తర్వాత సార్ గారు ఒక 4 years పరిచయం. ఇంకా సార్ గారు వీరి గురువు దగ్గర నేను పెరిగాను. డాక్టర్ రాయసం దర్శనం దగ్గర పెరిగాను. సార్ గారు గురువు దగ్గర. అది సార్ వాస్తవం ఉస్మానియా కాదు, వారి దగ్గర చాలా విషయాలన్నీ తెలుసుకొని తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ మనం జాతీయంగా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం మహాత్ముల యొక్క, అంటే దేశ నాయకుల యొక్క వర్ధంతులు, జయంతులు చేస్తాను. రేపు జరగాల్సింది కూడా ఈరోజే చేశాను. దానికి గెస్ట్గా సార్ పిలుద్దాం అనుకున్నాను. కొద్దిగా టైం సమయాభావం వల్ల తీసుకురాలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ సార్ మొన్న ఇన్స్టాగ్రామ్ రూమ్ పోయే అవకాశం దొరికింది. ఇన్స్టాగ్రామ్ రూమ్ నిండా నేషనల్ లీడర్స్ ఫోటోసే ఉన్నాయి. మొత్తం అండి జాతీయ నాయకులు అందరూ ఉన్నాయండి. ఖచ్చితంగా చేసి మా పిల్లలకు చెప్తాను. అది 2021 నుండి నేను అక్కడ కృష్ణా నుంచి ఇదే పని చేస్తాను. తర్వాత ర్యాలీలు నిర్వహించడం. 220 ఉన్న స్ట్రెంత్ నాకు ఇప్పుడు 625 మంది స్ట్రెంత్ అండి మా కాలేజీ. 2 సెకండ్ స్టార్ అవార్డులు వచ్చాయి మా టైం. సో దీన్ని చేయడం వల్లనే ఇంకా ఈ అవార్డ్స్ పరంపర అనేది కొనసాగుతుంది. రాయపాటి గారు కూడా వాళ్ళ లయన్స్ క్లబ్లో స్థానం ఇవ్వడం, సార్లు అందరూ కలవడం. సో ఇక్కడ అన్యతాభావం కాకుండా, తర్వాత ఆపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటూ పోతామో రావాల్సినవన్నీ వస్తాయి అనేది నా ప్రగాఢ నమ్మకం. కొద్దిగా అయినా కించిత్ అయినా సరే మనం లాభాపేక్ష లేకుండా కనుక చేస్తే ఖచ్చితంగా రావాల్సినవి వస్తాయి. ముఖ్యంగా మన ఇప్పుడు ఎవరినో మార్గదర్శనం పెట్టుకుంటాం, అలా కాకుండా మన పిల్లలకి ఫస్ట్ మన పిల్లలకి కన్నా ఈ జాతీయ భావం పెంపొందిస్తే భారతదేశంలో సవ్యంగా జరుగుతుందని ప్రగాఢ నమ్మకంతో నేను మా కాలేజీలో ప్రతి సంవత్సరం జరుగుతున్నాను. ఇంకా ముందు చేస్తాను. సుభాష్ హెయిర్ కటింగ్ సెలవులోనే ఉంటుంది. పుల్వర్ అనేది అది సాగుతారు. ఆయన చేతులు ఇట్లా ఉండి ఉంటుంది. ఆయన కద్దెల బట్టలతో పోయి గాంధీతో పెట్టుకొని స్వాతంత్ర సమరయోధులందరికీ ఇళ్ళకు పోయి క్షవరం చేసి వచ్చేవారు. వాళ్ళు భూగతంగా ఉంటే కూడా, అండర్ గ్రౌండ్లో ఉంటే కూడా పోయి చేసి వచ్చేవారు.
పోలీసు వాళ్ళని బాధ పెట్టారు. ఎక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పమని చెప్పలే. హింసించారు చెప్పలే. దేశద్రోహం కేసు పెట్టారు. 6 నెలలు జైలుకు పోయి వచ్చాడు. జైలుకు పోయి వచ్చి మళ్ళీ అదే పని చేశాడు. రెండోసారి కేసు పెట్టారు. బ్యారిస్టర్ లక్ష్మణస్వామి రావు అని అక్కడ పక్కన మరీ రైట్స్ బిల్డింగ్లో ఉండేవాడు. ఆయన కేసు కొట్లాడి కేసు కొట్టేపించారు. ఈ పుల్లన్న షాపులో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక 2 పేపర్లు, రేడియో, మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు వీళ్ళ ఫోటోలు ఉండేవి. ఆయన కొడుకు పేరు పుల్లన్న, కత్తెర బట్టలతో వాడు తండ్రి కొడుకు. పుల్లన్న కొడుకు పేరు సుభాష్. ఈ మధ్య సభాధ్యక్షులు విజయానంద గారిని ముఖ్యం చేసిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఈ బాధ్యతలు, ఆర్థిక సంస్థల బాధ్యతలు వేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ప్రతి సంవత్సరం సబ్స్క్రిప్షన్స్ కలెక్ట్ చేయడం, దాన్ని నిలబెట్టడం అంటే మనం ఎన్ని కష్టాల్లో మేము చూస్తున్నాం లైన్స్లో. మరి అలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ పనుల్లో అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సాగారు. కానీ 2026-27 సంవత్సరానికి అధ్యక్షులుగా అలానే వొకేషనల్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ నాయక్ గారు, అలానే మన మురళీకృష్ణ సార్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సేవా కార్యక్రమాలతో ఈ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చక్కటి కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రెసిడెంట్గా, సెక్రటరీగా సెలెక్ట్ అయిన ఉపాధి సెక్రటరీ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద ఆయన చెప్పినట్టు, ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు, మన సంస్కృతి సాంప్రదాయాలు భారత్ వికాస్ పరిషత్ ద్వారా చాలా చేయొచ్చు. అవసరం కూడా ఉంది మన సమాజంలో. ప్రస్తుతం సాంస్కృతికంగా సంప్రదాయాలు మర్చిపోతున్నాం. సుమారు ఇదే ఆఫీస్లో స్టార్ట్ చేసినప్పుడు వరుసగా నేను ఒక 3-4 years కంటిన్యూ వచ్చాను. తర్వాత వేరే పనులలో రాలేకపోయేవాడిని. అలాగే ఫుడ్ ఇచ్చే కార్యక్రమం కూడా చాలా మందికి తెలియదండి. దయచేసి ఇక్కడ వచ్చిన పెద్దలకి నా సలహా, ఊర్లలో, పల్లెల్లో డిజేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినా కూడా అవి సరిగ్గా పనిచేయక, రిపేర్ చేసుకోవడానికి కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఛార్జీ లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వ్యక్తులకి ఈ రోజుల్లో మనకి వాట్సాప్ అన్ని టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. మన మండలాలు, కర్నూలు, నంద్యాల జిల్లా 54 మండలాలు. ఒక మండలంలో మినిమం 10 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఎంతమంది డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో కొంచెం కార్యకర్తలు, కార్యకర్తలు కొంచెం ఇలాంటి షేర్ చేసి అక్కడ ఎవరున్న నీటి ఎవరికి ఉంది, దాంట్లో ఛార్జీలు పెట్టుకుని రాగలరు ఎవరు ఉన్నారు, ఇలాంటి ఐడెంటిఫై చేసి ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలకి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తే ప్రతి గ్రామంలో డిజేబుల్ పర్సన్స్కి హెల్ప్ చేసుకుంటూ ఉంటామని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ చేస్తూ పెద్దల్ని కూడా పిలిచి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే కొంచెమన్నా స్ఫూర్తి పొందుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా సార్. 2014లో సంస్థ ప్రారంభమైనప్పుడు వికలాంగుల కార్యక్రమం నిర్వహించాము. ఆ నిర్వహించినప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా బేస్వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ విజయానంద ఆశీర్వాదంతో ఆ శక్తి మాకు వచ్చి ముందుకు వెళ్ళగలిగాము. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఆకులు పడి ఉన్నాయి, ఆ గుంటలోనే ఒక చీమ పడి ఉంది, అది కొట్టుకుంటున్నారు. ముగ్గురు చూస్తున్నారు. ముగ్గురులో ఒకడు మాత్రమే ఆకుని, అక్కడ పడిన ఆకుని ఆ చీమ కిందకి తెచ్చి ఆ చీమ ఆకు మీదకి వచ్చేటట్టు చేసి పక్కన పెట్టారు. దీనికి ఏమైనా బలం కావాలన్నా అవసరం లేదు, సమయం కావాలన్నా లేదు, అంటే వాళ్ళు వస్తున్నారు, పక్కన పోలేదు.
అంటే ఆ భావన రావడం అనేది గొప్ప. సేవ ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు కూడా సేవాభావం అనేది మనిషిలో రావడం అనేది వాళ్ళ యొక్క సంస్కారానికి గుర్తింపు. సార్ దగ్గర నుంచి చూసింది అదే. ఈ వయసులో ఆయన రిటైర్ అయ్యి చక్కగా ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడు చూడు నేను పలానా చోట నన్ను సుబ్రహ్మణ్యం పలానా చోట నన్ను చెప్తున్నాను కదా, ఆ భావం చూసి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. నిజమే, ఆయన చెప్పిన వాస్తవమే. భారత వికాస పరిషత్తులో 5 వింగ్స్ ఉంటాయండి. ఒకటి సేవ. సేవ అంటే రకరకాల ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదో ఒక రంగంలో సేవ. మేము వేసవి కాలంలో చలివేంద్ర ఒకటి, అది మాకు వచ్చిన అవకాశం. అదేవిధంగా ఏ పర్యావరణ ప్రోగ్రామ్స్, రెండోది మొదటిది సేవ, రెండోది పర్యావరణం, మూడోది సంపర్క విభాగం, నాలుగోది సంస్కార విభాగం, ఐదవది మహిళా బాల వికాస్. భారత వికాస్ పరిషత్తులో ఈ 5 విభాగాలు ఉంటాయి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ తర్వాత ఈ 5 విభాగాల కార్యకర్తలు ఉంటారు. నేను సంస్కార విభాగానికి సంబంధించి రాయలసీమ, తెలంగాణలో కన్వీనర్గా నాకు బాధ్యత ఉన్నాయి. సెక్రటరీ అంటారు, కన్వీనర్ అంటారు. ఇది నా బాధ్యత. ఇప్పుడు కావ్య గారిని, ఆమె మేరు ఆటోమొబైల్స్ వాళ్ళ కోడలు, ఆ అమ్మాయి మనకు తుంగభద్ర బ్రాంచ్లో ఈ సంస్కార ప్రోగ్రాం సంబంధించిన బాధ్యత అమ్మాయి తీసుకొని చేస్తుంది. ఆమె పరిచయం. వాళ్ళ భర్త మనకు అనిల్ గారు ఎప్పటి నుంచో కార్యకర్త, పరిచయం. ఒకసారి వారికి సబ్స్క్రిప్షన్ కోసం వారికి వెళ్ళినప్పుడు ఈమె పరిచయం అయింది నాకు. నేను ఆ విజయానందన్ నన్ను ఎట్లయితే లాగాడు ఆ విధంగా ఆమెకి ఈ కార్యక్రమంలోకి కన్వీన్ చేయడం జరిగింది. సో అట్లా మనకు భారత వికాస్ పరిషత్తులో 5 విభాగాలు ఉంటాయి. ఏ విభాగం వాళ్ళు ఆ విభాగంలో పనిచేస్తారు. ఇక్కడ మీకు మిగతా వ్యక్తులు కొంతమంది పరిచయం చేస్తాను. హరికృష్ణ గారు, ఈయన